బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ని తక్షణమే పదవి నుంచి తప్పించాలని ఆదేశాలు జారీ చేసింది న్యాయస్థానం. సీఎస్ కు ఆదేశాలు ఇచ్చింది హైకోర్టు. లోతుకుంట భూముల్లో హైడ్రా జోక్యంపై న్యాయస్థానం సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది. రంగనాథ్ స్థానంలో ఐజీ స్థాయి అధికారిని నియమించాలని ఆర్డర్స్ ఇచ్చింది. హైకోర్టు ఆదేశాలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ సుస్మిత. హైడ్రా వ్యవహార శైలిపైన రకరకాల సందర్భాల్లో హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడం చూసాం, కానీ డైరెక్ట్ గా ఏకంగా రంగనాథ్ని ఆ స్థానం నుంచి తప్పించండి అనే ఆదేశాలు ఇవ్వడం సంచలనంగా మారిన పరిస్థితి. వాట్ నెక్స్ట్, ఏం జరుగుతుంది? ఈ కేసు విచారణ సందర్భంలో హైకోర్టు ఎలాంటి కామెంట్స్ చేసింది సుస్మిత? కోర్టు ఆదేశాల ఉల్లంఘనపై ఏబీ రంగనాథ్ హైడ్రా చీఫ్ ని తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే రంగనాథ్ ఇప్పటికే ఏదైతే లోతుకుంట భూములకు సంబంధించి కూడా అక్కడికి వెళ్ళలేదంటూ కూడా ఒక అఫిడవిట్ అందులోకి వెళ్ళలేనట్టు కూడా ఒక అఫిడవిట్ దాఖలు చేసినట్టు కూడా చెప్తున్నారు. ఒక క్షమాపణ కూడా హైకోర్టుకు చెప్పడం జరిగింది. అయితే ఇప్పటి వరకు కూడా చాలా వరకు అతనికి కోర్టు ధిక్కరణ పిటిషన్లు చాలా ఎక్కువగా ఉన్నాయంటూ కూడా ప్రశ్నించింది. ఇన్ని కోర్టు ధిక్కరణ పిటిషన్ ఎందుకు ఉన్నాయంటే కూడా చెప్తారు. అయితే ఇప్పటి వరకు 63 కోర్టు ధిక్కరణ పిటిషన్లు ఉన్నాయని కూడా హైకోర్టు హైడ్రా రంగనాథ్ కి చెప్పినట్లు కూడా తెలుస్తుంది. అయితే పిటిషనర్ ఏదైతే లోతుకుంట సర్వే నెంబర్ 1-2లోని 40 ఎకరాల్లోకి హైడ్రా వెళ్ళలేదని కూడా హైడ్రా కమిషనర్ చెప్పినట్టు కూడా తెలుస్తుంది. పిటిషనర్ పూర్తి కూడా అవాస్తవాలు చెప్పారని కూడా రంగనాథ్ కోర్టుకు తెలిపినట్టు కూడా చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా కోర్టులు న్యాయ వ్యవస్థపై ఎంతో నమ్మకం ఉందని అఫిడవిట్ లో రంగనాథ్ తెలిపినట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. హైకోర్టుకి క్షమాపణ చెప్పగా క్షమాపణ కూడా నిరాకరించినట్టుగా కూడా తెలుస్తుంది. జస్టిస్ అనిల్ కుమార్ G20 ధర్మాసనం కీలక ఆదేశాలు ఇచ్చినట్టుగా కూడా చెప్తున్నారు. గతంలోని కోర్టు ఆదేశాల ఉల్లంఘనపై రంగనాథ్ తీవ్రంగా మందలించింది. అయినప్పటికీ కూడా చాలా వరకు ఇటువంటి పిటిషన్లు వస్తూ ఉండడంతో ఆయన ప్లేస్ లో వేరే సమర్థవంతమైన అధికారిని ఉంచాలంటూ కూడా కోర్టు ఆదేశాలు జారీ చేసినట్టుగా చెప్తున్నారు. అయితే తెలంగాణ సీఎస్ కూడా ఈ హైకోర్టు ఆదేశాలు పంపించినట్టుగా తెలుస్తుంది. రంగనాథ్ ని ఏదైతే ప్రస్తుతం ఉన్న పొజిషన్ నుంచి కూడా రిలీజ్ చేసి వేరే అధికారిని ఉంచాలంటూ కూడా సీఎస్ కి తెలిసినట్టు కూడా హైకోర్టు ఆదేశాలు ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. బిందు రైట్ సుస్మిత. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.